నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ గిరిజనుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జిల్లాకు ఒక రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. విశాఖపట్నం మేయర్ ఎన్నికకు 10 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి అదే పరిస్థితులు నెల్లూరులో ఎందుకు కొనసాగించలేదని ఆయన ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అంటూ నిలదీశారు. రాష్ట్రంలో కులాలను విభజించి పాలిస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అగ్రవర్ణాల ఆధిపత్యం నిదర్శనం అన్నారు. ఎన్నికల కమిషన్ కూడా నెల్లూరు మేయర్ ఎన్నికపై స్పందించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం మేయర్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. అందరికి నమస్కారం. నా పేరు గంధల్ నరేష్. నేను బాపట్ల జిల్లా యానాది గిరిజన యూత్ ఫెడరేషన్ లో పనిచేస్తా ఉన్నాను. మరి గత 2 నెలల కిందట నెల్లూరు మేయర్ కోట్లూరు శ్రవంతి గారిని టీడీపీ కూటమి ప్రభుత్వం వారు అనేక కుట్రలు పన్ని వారికి అనుకూలంగా పనిచేయట్లేదని చెప్పేసి అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టేసేసి మరి మేడం గారిని ఆ యొక్క మేయర్ పదవి నుంచి తొలగించడం జరిగింది. మరి మేయర్ పదవిని తొలగించారు. కానీ మరి ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి కూడా ప్రస్తుత ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏదో తాత్కాలికంగా ఇన్ఛార్జ్ గా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని కూడా తీసుకొని మరి అక్కడ వారు పరిపాలన సాగిస్తా ఉన్నారు. మరి మాకు రిజర్వేషన్ ప్రకారంగా గత 40 సంవత్సరాల కిందట ఎప్పుడో ఒకసారి వచ్చింది. మరి ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాకు ఈ అవకాశం దక్కింది. అలాగనే మా ఎస్టీలో ఉన్నటువంటి మిగతా వర్గాలను కూడా కలుపుకొని వారిని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఎంతో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఈ యొక్క రిజర్వేషన్ ప్రకారంగా మాకు దక్కింది. మరి అలాంటప్పుడు ఆ యొక్క 40 సంవత్సరాల నుంచి కూడా మా జాతిని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవడం లేకుండా ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా మమ్మల్ని కనీసం అవకాశాన్ని కూడా ఇవ్వకుండా కుట్రల పని ఆ యొక్క పదవిని దుర్వినియోగపరచడం జరిగింది, మమ్మల్ని తొలగించడం జరిగింది. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చి మా గిరిజనలో ఎటువంటి ఎస్టీ ఎవరైనా కూడా ఎరుకుల, యానాది, లంబాడిస్ అనేక వర్గాలు ఉన్నారు. మరి వారికి నెల్లూరు నుంచి ఒకసారి ఈ నోటిఫికేషన్ ఇచ్చేసి వారిని ఈ యొక్క పదవికి కూడా ఎన్నిక జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క మీడియా ముఖంగా కూడా నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు కొమరగిరి సూర్యబాబు. నేను యానాదుల గిరిజన యూత్ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజున గిరిజన జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, నెల్లూరు మేయర్ అనే పదవి మాకు గిరిజనులకి నెల్లూరు మేయర్ పదవి ఇచ్చారంటే స్టేట్ వైడ్ గా మైదాన ప్రాంతంలో గిరిజనులు ప్రతి ఒక్కరం కూడా చాలా ఆనందపడ్డాం, సంతోషపడ్డాం. ఎందుకంటే ఏదైనా చిన్న పదవి వచ్చింది అనుకున్నాము. కానీ ఆ చిన్న పదవిని కూడా పరిమితం కాలకుండానే 8 ఏళ్ళు పదవి ఉండగానే దించేయడం అనేది మేమందరం కూడా చాలా బాధతో, చాలా రాష్ట్ర మొత్తం కూడా అందరూ కూడా బాధపడుతున్నారు. దీన్ని మేము అందరికీ, ప్రతి ఒక్కరికి మేము కూటమి ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాము. దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం, రాష్ట్రం మొత్తం ఖండిస్తున్నాం. దీన్ని మీరు గిరిజనులకే ఇవ్వాలని చెప్పి మేము ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాము. దయచేసి దీన్ని మాత్రం గిరిజనులకే ఇవ్వండి. గిరిజనులకు ఇస్తేనే మీరు చాలా బాగుంటారు, లేకపోతే రానున్న రోజుల్లో దీన్ని మూల్యం చెల్లించుకుంటారని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.